అందరికీ యోగా డే శుభాకాంక్షలు. ఇప్పుడంటే ఇలా ఇంటర్నేషనల్ యోగా డే అని అదని ఇదని చెప్పి యోగాకి పాపులారిటీ పెరుగుతుంది. కానీ ఇవేవీ లేని రోజుల్లోనే అంటే దాదాపు 40 ఏళ్ల క్రితం మన వైజాగ్లో ఆంధ్ర యూనివర్సిటీ ఒక యోగా గ్రామాన్ని నిర్మించింది. అప్పుడున్న ప్రజలకి యోగా పట్ల అవగాహన పెంచడానికి, చిన్న పెద్ద మహిళలు అందరికీ కూడా యోగాను అలవాటు చేయడం కోసం ఈ గ్రామాన్ని నిర్మించింది. ఇక్కడ రకరకాల కోర్సులను నామమాత్రపు ఫీజులతోటి ప్రవేశపెట్టింది. ప్రశాంతమైన వైజాగ్ బీచ్ అది చూడండి, ఆ బీచ్ కి ఎదురుగా ఈ యోగా విలేజ్ ని నిర్మించింది. కొన్ని వందల మంది ఎక్స్పర్ట్స్ ని, యోగాలో ఎక్స్పర్ట్స్ ని అందించడమే కాకుండా దేశానికి వాళ్ళు అనేక చోట్ల, అనేక విశ్వవిద్యాలయాల్లో కావచ్చు, అనేక కంపెనీల్లో కావచ్చు యోగా శిక్షకులుగా పనిచేసే అవకాశాన్ని కల్పించింది. మరి ఇక్కడ విశేషాలు ఏంటో చూసేద్దాం, వచ్చేయండి. ప్రస్తుతం మనం యోగా విలేజ్ లోకి వచ్చేసాము. ఈ యోగా సూత్రాలను క్రోడీకరించి మానవాళికి అందించిన పతంజలి విగ్రహం ఇది ఈ యోగా విలేజ్ లోనే పెట్టారు. ఒక్కసారి మీరు చూస్తే ఎంత ప్రశాంతమైన వాతావరణం ఇక్కడ ఉందనేది మీకు అర్థమవుతుంది. టోటల్ గా ఒక కేరళ లాంటి రాష్ట్రంలో అంటే చక్కటి కుటీరాల లాంటి బిల్డింగ్స్ తోటి ఈ యోగా విలేజ్ ని డిజైన్ చేశారు. ఇదేదో ఇప్పుడు డిజైన్ చేసింది కాదు, 1985 ప్రాంతంలోనే, అంటే 40 ఏళ్ల క్రితమే దీన్ని డిజైన్ చేశారు. ఇది అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ మీరు చూస్తుంది. ఇక్కడి నుంచి ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా మీరు చూడండి ఎంత చక్కగా నిర్మించారో. ఒక పిరమిడ్ షేప్లో ఇవి ఉంటాయి, చుట్టూ కొబ్బరి చెట్లు, వాటి మధ్య ప్రశాంతమైన వాతావరణం అనమాట. ఇక్కడికి ఉదయం 7 నుంచి 8 వరకు ఒక బ్యాచ్, 8 నుంచి 9 వరకు మరొక బ్యాచ్ యోగా ప్రాక్టీస్ చేసే వాళ్ళు వస్తుంటారు. వాళ్ళందరూ ఇక్కడ తమ యోగాని కోర్సులు ఏవైతే తీసుకుంటారో యోగాలో అవన్నీ కూడా ఇక్కడే వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు అనమాట. ఈ యోగాకి సంబంధించినటువంటి ఈ మెడిటేషన్ హాల్ ఇది. లోన యోగా చేస్తున్నారు, ఆ లోపలికి కూడా వెళ్ళి చూద్దాం. ఇక్కడ యోగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు ఇలా లోపల అనమాట. టోటల్గా అసలు మీకు ఎంత ప్రశాంతంగా ఉందంటే ఇక్కడ అడుగు పెడితేనే చాలు, ప్రత్యేకించి యోగా లాంటిది ఏం చేయక్కర్లేదు. ఇక్కడ అడుగు పెడితేనే చాలు మీకు తెలియకుండానే ఒక ధ్యానం చేసిన ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది అనమాట. టోటల్గా ఒక ప్రశాంతత మిమ్మల్ని ఆవరించేస్తుంది. అసలు ఇక్కడ లోపల ఈ యోగా నేర్చుకుంటున్న వాళ్ళు ఏమంటున్నారు, ఇక్కడ ఉన్నటువంటి అధ్యాపకులు ఏమంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దామా. నా పేరు ప్రొఫెసర్ కె రమేష్ బాబు. నేను హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ యోగా అండ్ కాన్షియస్నెస్, నేచురోపతి, ఆంధ్ర యూనివర్సిటీ. ఈ ప్రెమిసెస్కి యోగా విలేజ్ అని చెప్పి మన విశాఖపట్నం సిటీలో బాగా పాపులరు. ఇది పార్ట్ ఆఫ్ ది ఆంధ్ర యూనివర్సిటీ యోగా డిపార్ట్మెంట్ అంటారు. ఇక్కడ పబ్లిక్ క్లాసెస్, అట్లానే యోగా థెరపీ క్లాసెస్, అకాడమిక్ ప్రోగ్రామ్స్గా 6 month డిప్లొమా ఇన్ యోగా, పీజీ డిప్లొమా ఇన్ యోగా, అట్లానే ఎంఏ యోగా 2 years ప్రోగ్రామ్, ఫుల్ టైం ప్రోగ్రామ్, పిహెచ్డి ఇన్ యోగా ప్రోగ్రామ్స్, ఇవన్నీ కూడా మన డిపార్ట్మెంట్ అఫీషియల్గా ఆఫర్ చేస్తున్నాము. చెప్పాలంటే ఈ యోగా సంస్థ చక్కగా యోగా విలేజ్ అనే పేరుతో బీచ్ రోడ్లో ఆహ్లాదకరమైన వాతావరణంలో చక్కగా అందంగా ఉంటుంది. మంచి వాతావరణము, చక్కని సుమారు ఒక 4 ఎకరాల విస్తీర్ణంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ చక్కగా ఉంటుంది. పెద్ద పెద్ద హాల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా అందరూ వినియోగించుకోవాలి, యోగా సర్వీస్ను వినియోగించుకోవాలని చెప్పి నేను అందరినీ కోరుతున్నాను. ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసి 30 years అవుతుంది. ఏజ్ వాళ్ళ ఏజ్ సాధారణంగా నేను థెరపీ బ్యాచెస్ తీసుకుంటాను, జనరల్ తీసుకుంటా. జనరల్కి అయితే మినిమము యూత్ మొదలు ఎక్కువ వస్తుంటారు, యూత్ నుంచి 60 above వాళ్ళు కూడా. థెరపీ బ్యాచ్లో అయితే 50 above, ఈ లేడీస్ అయితే మెనోపాజ్ సింప్టమ్స్, రకరకాల ఆరోగ్య సమస్యలతో వస్తుంటారు. అన్ని సమస్యలను యోగం ద్వారా తగ్గించవచ్చు. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక అన్ని రకాల సమస్యలను యోగం ద్వారా తగ్గించవచ్చు. ప్రాణాయామాలు, ఆసనాలు, ముద్రలు, బంధాలు, క్రియలు అన్ని రకాలు ఉంటాయి. అలానే ఇక్కడ కోర్సెస్ కూడా ఉంటాయి. 6 months డిప్లొమా, 1 year పీజీ కోర్సు, ఎంఏ యోగా, అలానే పిహెచ్డి వరకు కూడా ఆంధ్ర యూనివర్సిటీ కనుక యూనివర్సిటీ లెవెల్లో కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి కోర్సెస్.
అవి కాక జనరల్ యోగా, ఒబేసిటీ యోగా, పవర్ యోగా, ఓన్లీ మెడిటేషన్ క్లాసెస్, తర్వాత ఇంకా ఒబేస్ యోగా, ఇన్ని రకాలు జరుగుతుంటాయి. థెరపీ యోగా ఏజ్ ఎప్పటి నుంచి చేయొచ్చు? ఏజ్ మినిమం అయితే 8th కంప్లీషన్ టైం నుండి చేయొచ్చు. అన్లిమిటెడ్ ఏజ్ 8 years నుండి స్టార్ట్ చేయొచ్చు. ఏజ్ మాక్సిమం లిమిట్ అయితే లేదు. ఇన్ ఎనీ ఏజ్ ఎక్స్ట్రీమ్ లెవెల్ వాళ్ళకి తగ్గట్టుగానే ప్రాణాయామాస్, చిన్న చిన్న వార్మప్స్ అంటాం, ప్రాణ సంచాలన శ్రేణి అంటాము. అది చిన్న చిన్న పోస్టర్స్, అంటే ఎవ్రీ జాయింట్ కి సింపుల్ మూమెంట్స్ చెప్తాం. అప్పుడు ఉన్నటువంటి ప్రెసిడెంట్ జ్ఞాని జైల్ సింగ్ గారు దీన్ని ఇనాగరేట్ చేశారు. సో బిగినింగ్లో ఓన్లీ యోగా చేయటమే, ప్రాక్టీస్ చేయటం, ప్రాణాయామం చేయటం, తర్వాత ఇక్కడ మనకి ఏంటంటే రకరకాల భంగిమల్లో, తర్వాత క్రియాస్, తర్వాత మెడిటేషన్, ఇలాగా 4 డిఫరెంట్ స్టేజెస్లో మనం స్టార్ట్ చేసాం. ఇవన్నీ స్టార్ట్ చేసిన తర్వాత మనం ఏం చేసామంటే 6 months డిప్లొమా, 3 months డిప్లొమా స్టార్ట్ చేసాం. 3 months 72లో 74లోను 3 months డిప్లొమా మొదలైన తర్వాత మళ్ళీ అది కనుమరుగైపోయి తర్వాత మళ్ళీ ఈ ఆంధ్ర యూనివర్సిటీ ఏరియాలో మనకి ఏంటంటే ఈ 6 months డిప్లొమా బాగా ప్రాజెక్టులో ఉంది. అలాగే 1 year పీజీ డిప్లొమా కూడా చాలా చక్కగా జరుగుతుంది. దీని తర్వాత మనకి ఏంటంటే ఎంఏ యోగా. సో అదేంటంటే 2 years. ఫస్ట్ చెప్పిన 2 కోర్సులు కూడా ఈవినింగ్ కోర్సులు, ఎవరన్నా చేయొచ్చు. ఈ యోగా డిపార్ట్మెంట్ అడ్వాంటేజ్ అంటే ఏ ఏజ్ వాళ్ళైనా సరే ఈ కోర్సుల్లో జాయిన్ అవ్వచ్చు. ఏజ్ రిస్ట్రిక్షన్ అనేది లేదు. ఏంటి యోగాలు ఎప్పుడు చేరారు, ఎంతకాలం నుంచి చేస్తారు? నేను 1 year నుంచి చేస్తున్నానండి యోగా. నాకు ఆల్రెడీ టచ్ లేదు. ఇక్కడ జాయిన్ అయిన తర్వాత ఫ్లెక్సిబిలిటీ గురించి అని చెప్పి వాటి గురించి అని జాయిన్ అయ్యాను. నాకు ఆల్రెడీ థైరాయిడ్ ఉంది. దాని గురించి అని ట్రీట్మెంట్ ఏదైనా హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ కాకుండా నార్మల్గా అవుతాయని చెప్పేసి నేను జాయిన్ అయ్యాను. జనరల్ యోగా అనేది ఓన్లీ స్ట్రెచ్కి సంబంధించిందేనా లేకపోతే స్ట్రెచింగ్? లేదండి, అది బాడీ ఫ్లెక్సిబిలిటీ వస్తుంది, తర్వాత హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే క్యూర్ అవుతాయి, హార్మోన్స్ ఏమైనా ఇన్బ్యాలెన్స్ ఉంటే అది క్యూర్ అవుతుంది, అంత నార్మల్గా అవుతుంది. యోగాలోకి రావాలని ఎందుకు అనిపించింది? యాక్చువల్లీ సజెషన్ ఏంటంటే మా బ్రదర్ది అండ్ మా ఫాదర్ రీసెంట్గా మామూలు ప్రైవేట్ బ్యాంక్లో జాబ్ చేస్తున్నాను. డిప్రెషన్, కొంచెం టెన్షన్, యాంగ్జైటీ ఫీల్స్ ఎక్కువ అయిపోయి, అండ్ అలాంగ్ విత్ ప్రీవియస్గా నాకు ఇంతకుముందు ఎర్లియర్ డేస్లో యాక్సిడెంట్ అయ్యాను. దానివల్ల బాడీ అది సరిగ్గా సహకరించకపోవడం, నేను కూడా కొంచెం స్టేబుల్గా లేను, బాడీ అంత స్టేబుల్గా లేదు. ఆ ఇంటెన్షన్లో జాయిన్ అయ్యాను. లాస్ట్ 3 months 3.5 months నుంచి జాయిన్ అయ్యాను. బట్ చాలా బాగుంది ఇక్కడికి వచ్చిన తర్వాత. డిప్రెషన్ కానీ అన్ని కంట్రోల్లో ఉన్నాయి ప్రజెంట్. అండ్ ఫుడ్ కూడా మాది డైలీ బయట ఫుడ్ తింటుంటాం, ఎక్కువ జంక్ ఫుడ్స్. అది దాని విషయానికి వచ్చేసరికి ఇక్కడ మాత్రం చాలా బాగుంది. దాని విషయానికి వచ్చేసరికి ఇప్పుడు బయట చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కదా ఈ యోగాకి, ఇక్కడే యోగా విలేజ్లో చేరడం తెలియదు. బయట కన్నా ఇక్కడ ఏంటంటే అట్మాస్ఫియర్ చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వస్తే ఓపెన్ ఏరియాస్, ఆల్రెడీ మీరు చూస్తుంటారు కదా, ఓపెన్ ఏరియాస్ చాలా బాగుంది. ఇక్కడికి వచ్చేసరికి అంతా ఫీలింగ్ అంతా మనకి ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఉండవు. ఫస్ట్ ఆఫ్ ఆల్